అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎవరైతే కువైట్కి రావాలనుకుంటున్నారో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, అలాగే కొత్త వీసాలు ఎవరికైతే వచ్చి ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, అందరూ కూడా చూడవలసిన వీడియో. కువైట్ నుంచి ఎవరైనా వీసాలు పంపిస్తున్నా గానీ వాళ్ళు కూడా ఈ వీడియోని చూడండి. కొత్త వీసాలు తీసే వాళ్ళు కూడా ఈ వీడియోని చూడండి. అందరూ కూడా తెలుసుకోవాలి. చాలా మంది మన వీడియోస్ ను లైక్ చేయకుండా చూస్తున్నారు. కొద్దిగా లైక్ చేశారంటే మన వీడియో ఆటోమేటిక్ గా వైరల్ అవుతుంది, 10 మంది చూసే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చిన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా నా ఇన్స్టా ఐడి కూడా ఫాలో అవ్వండి. జీకేబీ తెలుగు వ్లాగ్స్ అని ఉంటుంది, మన ఛానల్ పేరే ఉంటుంది. కావాలంటే లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్ లో, మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 రోజులకు ముందు కువైట్ కి పుషింగ్ ద్వారా వస్తున్న 33 మందిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి రిటర్న్ పంపించడం అయితే జరిగింది. పుషింగ్ అంటే ఏమిటి, పుషింగ్ ద్వారా ఎందుకు వస్తున్నారు మన వాళ్ళు అనే దాని గురించి ముందు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. పుషింగ్ అంటే కువైట్ నుంచి ఎవరైతే అగ్రిమెంట్ తెప్పించుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరినీ పుషింగ్ ద్వారా ఎక్కిస్తూ ఉంటారు. అంటే మగవాళ్ళని కాదు, ఆడవాళ్ళని మాత్రమే పుషింగ్ ద్వారా ఎక్కిస్తారు. మగవాళ్ళకైతే అవసరం లేదు. ఒకవేళ అగ్రిమెంట్ ఉన్నా లేకపోయినా మనం డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చేయచ్చు. మీది ఖాదీం వీజా అయినా సూన్ వీజా అయినా. ఆడవాళ్ళు మాత్రం అగ్రిమెంట్లు తెప్పించుకోకుండా ఉంటారు కొందరు. అలాంటి వాళ్ళను పుషింగ్ ద్వారా ఎక్కియడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనకు అగ్రిమెంట్ రాకపోయినా ఆడవాళ్ళకు కూడా డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి రావచ్చు పుషింగ్ ద్వారా లేకుండా. ఎలా రావచ్చు అంటే, మీ పాస్పోర్ట్ ఒకవేళ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అయి ఉంటే మీకు అగ్రిమెంట్ లేకపోయినా కూడా మీరు డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చేయచ్చు. మీకేమో చెప్తారు ఏజెంట్లు, ఏం అవసరం లేదులే అగ్రిమెంట్ లేకపోయినా మేము ఎక్కిచ్చేస్తాంలే, మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీకు క్షేమంగా మిమ్మల్ని కువైట్కి చేర్చే బాధ్యత మాది, మీకు కొన్ని మంచి మాటలు చెప్పి మిమ్మల్ని నమ్మిచ్చేస్తారు. మన టైం బాగుంటే మనమేమో గడ్డన పడిపోతాం, వచ్చేస్తాం ఫ్లైట్ ఎక్కి. మన టైం బాగలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ లో మనల్ని ఎయిర్పోర్ట్ అధికారులు పట్టుకోవడం అయితే జరుగుతుంది. అప్పుడు మన పాస్పోర్ట్ లో కూడా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసమనే మీ పాస్పోర్ట్ ఒకవేళ ఈసీఆర్ పాస్పోర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కువైట్ నుంచి అగ్రిమెంట్ అనేది తెప్పించుకోండి. అగ్రిమెంట్కి ఏం లక్షలు కావు. అగ్రిమెంట్కి అయ్యే డబ్బులు ఓన్లీ 65 దినార్ల నుంచి 70 దినార్లు ఖర్చు వస్తుంది. మామూలుగా 63 దినార్లు మన ఇండియన్ ఎంబసీలో కట్టాలి. ఎవరైనా మధ్యవర్తి మీకు అగ్రిమెంట్ చేయించే వాళ్ళు ఒక 7 దినాల్లో 8 దినాల్లో డబ్బులు తీసుకొని మీకు అగ్రిమెంట్ చేయించి ఇచ్చేస్తారు. అంతకంటే డబ్బులు ఏమి కావు. 70 దినార్లైనా మన ఇండియన్ కరెన్సీలో ఒక 16,500 అవుతుంది అగ్రిమెంట్ చేయించుకోవడానికి. ఈ అగ్రిమెంట్ ఉండింది అనుకోండి, మనం ఎలాంటి ఇబ్బంది పడకుండా డైరెక్ట్ గా మనకు నచ్చిన ఎయిర్పోర్ట్ నుంచి నచ్చిన ఫ్లైట్ ఎక్కి మనము కువైట్కి వచ్చేయచ్చు. ఒకవేళ మీరు అగ్రిమెంట్ తెప్పించుకోకపోతే ఎన్ని ఇబ్బందులు పడాలా? స్టాంపింగ్ చేయించుకునేటప్పుడు ఇబ్బందే. మీకు అగ్రిమెంట్ లేదు, మీకు ఇంకా 5,000 ఎక్కువ అవుతుంది స్టాంపింగ్ చేయించడానికని ఏజెంట్లు అట్లా 5,000 లాగేస్తారు. బుషింగ్ ద్వారా ఎక్కించాలి. బుషింగ్ ద్వారా ఎక్కించాలంటే మీకు 90,000 అవుతుంది, 1,00,000 అవుతుంది, 1,10,000 అవుతుందని మీ దగ్గర డబ్బులు తీసుకొని అట్లా దోచేస్తారు. ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా పడాలి. మీరు అగ్రిమెంట్ తెప్పించుకున్నారనుకోండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం డైరెక్ట్ గా వచ్చేయచ్చు. పుషింగ్ ద్వారా వచ్చారనుకోండి, మన టైం బాగాలేకపోతే మనం పెట్టుకునే డబ్బులన్నీ కూడా మనకు లాస్ అయిపోతాం కదా. మీరు ఇంకోవేటికి వచ్చే అవకాశం ఉండదు. ఒక్కొక్కసారి ఆ ఎయిర్పోర్ట్ అధికారులు మీ పాస్పోర్ట్లు కూడా ఇవ్వకుండా పాస్పోర్ట్లు కూడా బ్లాక్ చేసేస్తారు. బ్లాక్ చేశారనుకోండి, మళ్ళీ ఏ దేశానికి వచ్చే అవకాశం కూడా ఉండదు. మీరు ఏ కంట్రీకి కూడా వచ్చే అవకాశమే లేకుండా చేసేస్తారు. అప్పుడు నష్టపోయేది ఎవరు? మనమే కదా. ఇక్కడ అయ్యే 16,000కు మనం చూసుకుంటే ఎంత డబ్బులు నష్టపోతున్నాం అది కూడా ఆలోచించుకోండి. మీకు ఎవరైతే కొత్త వీసా తీస్తున్నారో వాళ్ళకు ముందుగానే చెప్పండి, మాకు ఖచ్చితంగా అగ్రిమెంట్ కావాలి అని 1కి 10 సార్లు చెప్పండి. వీసా తీసే వాళ్ళు కూడా ఖచ్చితంగా అగ్రిమెంట్ చేపించి పంపించండి. అబ్బా, అగ్రిమెంట్ అయ్యే ఖర్చు 70 దినాలు అవుతుంది. అది కువైట్ వాళ్ళే ఇస్తారు కదా డబ్బులు. మనం మన చేతి నుంచి ఏం పెట్టుకోం కదా, మన చేతి నుంచి ఏం 1 రూపాయి కూడా పెట్టుకోం కదా. మనం కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వచ్చేటప్పుడు కువైట్ వాళ్ళు ఎందుకు ఇవ్వరు అగ్రిమెంట్ కు డబ్బులు? ఖచ్చితంగా ఇస్తారు. మీరు ఒకవేళ తిరగలేము, మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మన ఇండియన్ ఎంబసీలో పని చేస్తాడు, అతనే మీకు అగ్రిమెంట్ చేయించాడు. కువైట్ వాళ్ళ బతాకా జిరాక్స్ ఉంటే చాలు, అతనే అగ్రిమెంట్ చేయించిస్తాడు. దానికి కావాలని నేను హెల్ప్ చేస్తాను. అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. ఈసీఆర్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అగ్రిమెంట్ కువైట్ నుంచి చేయించుకొని తెప్పించుకున్నారంటే ఇబ్బంది ఉండదు. ఈసీఆర్ పాస్పోర్ట్ అంటే ఏమిటన్నా అని కూడా మీకు చాలా మంది డౌట్ ఉంటుంది. ఎవరైతే చదువుకోని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికి కూడా ఈసీఆర్ పాస్పోర్ట్ అనేది ఉంటుంది. ఆ పాస్పోర్ట్ పైన లాస్ట్ పేజీలో
పైన రాసి ఉంటుంది, ఎమర్గేషన్ చెక్ రిక్వెస్ట్ అని రాసి ఉంటుంది. అంటే మనం ఏ దేశానికి అయితే వస్తున్నామో ఆ దేశం నుంచి మనకు పర్మిషన్ లెటర్ అనేది తెప్పించుకోండి. మీరు కువైట్కి వస్తుంటే కువైట్ నుంచి మీరు పర్మిషన్ లెటర్ తెప్పించుకోండి. ఇక్కడ నుంచి పర్మిషన్ లెటర్ తెప్పించుకున్నామంటే మన ఇండియాలో ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ లో ఆపరు, మనం డైరెక్ట్ ఎక్కి వచ్చేయచ్చు. మీరు అగ్రిమెంట్ లేకుండా ఇక్కడికి వచ్చేసారనుకోండి, మనకి ఏదైనా ఇక్కడ సరిగ్గా లేకపోతే అప్పుడు మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళి మనం ఏదైనా మాట్లాడాలన్నా కానీ వాళ్ళు మనకు సపోర్ట్ కూడా చేయరు. మీరు అగ్రిమెంటే తెప్పించుకోకుండా దొంగగా వచ్చారు కువైట్కి, ఎందుకు వచ్చారు ఈ విధంగా, ఈ బుద్ధి మేము సపోర్ట్ చేయము, మేము ఎందుకు చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎంత ఇబ్బంది పడతాం అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ఉండింది అనుకోండి, మీరు డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కువ వచ్చేయచ్చు. ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అంటే ఏమిటి, ఎవరైతే 10th క్లాస్ కంటే ఎక్కువ చదువుకోని వాళ్ళు ఉంటారో మీరు పాస్పోర్ట్ చేయించుకునేటప్పుడు మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టి చేయించుకొని ఉన్నా, లేదా ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ పెట్టి చేయించుకొని ఉన్నా కానీ అలాంటి వాళ్ళకందరికీ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అనేది వస్తుంది. మీ పాస్పోర్ట్ లో లాస్ట్ పేజీలో ఎమర్గేషన్ చెక్ రిక్వెస్ట్ అని కూడా రాదు. అది ఎవరైతే చదువుకొని వాళ్ళు పాస్పోర్ట్ చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎమర్గేషన్ చెక్ రిక్వెస్ట్ అని వస్తుంది. ఎవరైతే చదువుకున్నట్లు మీ సర్టిఫికెట్స్ పెట్టి మీరు పాస్పోర్ట్ చేయించుకొని ఉంటారో అలాంటి వాళ్ళకు ఎమర్గేషన్ చెక్ రిక్వెస్ట్ అనేది రాదు. అలాంటి వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కి మనం వచ్చేయచ్చు. మీకు అగ్రిమెంట్ తెప్పించుకోకపోయినా కూడా ఇబ్బంది అయితే ఉండదు. అగ్రిమెంట్ అనేది కంపల్సరీ తెప్పించుకోండి, ఎవరైనా మంచిదే. ఒకవేళ మీరు అగ్రిమెంట్ తెప్పించుకోకపోయినా కూడా ప్రాబ్లం ఉండదు, వచ్చేయచ్చు. కువైట్ లో కానీ, ఖత్తర్ కానీ, సౌదీలో కానీ ఎక్కడైనా సరే మీరు 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పనిచేసి ఇక్కడ మీ పాస్పోర్ట్ రిన్యూవల్ చేసుకున్నారు అనుకోండి గల్ఫ్ కంట్రీస్ లో, అలాంటి వాళ్ళకు కూడా ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ఇచ్చేస్తుంది మన గవర్నమెంట్. అప్పుడు మీరు మళ్ళీ మీరు ఇండియాకి వెళ్ళి కొత్త వీసా మీద రావాలన్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు అగ్రిమెంట్ ఉన్నా లేకపోయినా వచ్చేయచ్చు. అగ్రిమెంట్ ఎవరికి అవసరం లేదు అనేది కూడా తెలుసుకోండి. మగవాళ్ళకైతే అగ్రిమెంట్ తెప్పించుకోకపోయినా ఇబ్బంది అయితే ఏముండదు. మీ పాస్పోర్ట్ ఈసీఆర్ పాస్పోర్ట్ అయినా ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అయినా కూడా ప్రాబ్లం అయితే ఏముండదు. మీరు డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చేయచ్చు. ఆడవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అగ్రిమెంట్ అనేది తెప్పించుకోండి. మీ పాస్పోర్ట్ ఈసీఆర్ పాస్పోర్ట్ అయితే ఖచ్చితంగా మీరు అగ్రిమెంట్ పేపర్ అనేది కువైట్ నుంచి తెప్పించుకోండి. మీరు ఒకవేళ బయట వచ్చి పని చేసుకోవాలన్నా, లేదా మీరు ఇంట్లో పని చేయడానికి వస్తున్నా, ఎక్కడైనా సరే మీరు ఏ పనికి వస్తున్నా గానీ అగ్రిమెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీ వీసా ఖాదీం వీసా అయినా, సూన్ వీసా అయినా, ఏ వీసా అయినా సరే ఖచ్చితంగా మీరు కువైట్ నుంచి అగ్రిమెంట్ అనేది ప్రతి ఒక్కరు కూడా లేడీస్ ఖచ్చితంగా తెప్పించుకోండి. ఎందుకంటే లేడీస్ ని పుషింగ్ ద్వారా ఎక్కిస్తారు, మగవాళ్ళ పుషింగ్ ద్వారా ఎక్కించరు, డైరెక్ట్ వచ్చేయచ్చు. ఆడవాళ్ళకు మాత్రం అగ్రిమెంట్ లేకపోతే పుషింగ్ ద్వారా ఎక్కిస్తారు. పుషింగ్ ద్వారా ఎక్కించడానికి మొత్తం ఖర్చు కూడా 90 నుంచి ₹1,00,000 తీసుకుంటారు. ఎందుకంటే మీ పాస్పోర్ట్ ఈసీఆర్ పాస్పోర్ట్ కాబట్టి మీకు ఎమర్గేషన్ కూడా 40 నుంచి 50,000 తీసుకుంటారు. మళ్ళీ మీరు ఎక్కివ్వడానికి మీ స్టాంపింగ్ కు ఇవన్నీ ఖర్చులన్నీ కలుపుకొని ₹1,00,000 వరకు మీ దగ్గర డబ్బులు తీసుకుని ఏజెంట్లు పుషింగ్ ద్వారా ఎక్కిస్తూ ఉంటారు. పుషింగ్ ద్వారా అంటే ఫస్ట్ వేరే కంట్రీకి వెళ్ళినట్టుగా మీకు వీసా తగిలిస్తారు. ఒక మస్కట్ కో, దుబాయ్ కో, లేదా ఖత్తర్ కో అక్కడికి టూరిస్ట్ వీసా లాగా ఒక 3 నెలలకు ఆ వీసా తగిలిచ్చి మీరు ఆ మస్కట్ లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ లో అప్పుడు మళ్ళీ దానిపైన ఈ స్టిక్కర్ పెరికేసి కువైట్ ది స్టాంపింగ్ స్టిక్కర్ కనిపించి అప్పుడు మళ్ళీ మిమ్మల్ని మస్కట్ ఎయిర్పోర్ట్ నుంచి కువైట్ కి పంపించడం అయితే జరుగుతుంది. ఇంత రిస్క్ పడాలి మనం పుషింగ్ ద్వారా వచ్చామంటే. మన టైం బాగుంటే తప్పించుకొని వచ్చేస్తాం, మన టైం బాగాలేకపోతే పట్టుకున్నారనుకో చాలా ఇబ్బంది పడాలి. మనం పెట్టుకునే డబ్బులన్నీ కూడా ₹1 కూడా రిటర్న్ రావు, మనం పెట్టిన డబ్బులన్నీ పోయినట్టే. ఓకే, ఇప్పుడు చూడండి 33 మందిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకోవడం జరిగింది. ఆడవాళ్ళను పుషింగ్ ద్వారా ఎక్కిస్తున్నారు అనేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళ పాస్పోర్ట్లన్నీ తీసుకొని, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మళ్ళీ పాస్పోర్ట్లు రిటర్న్ ఇచ్చేసారు. కొందరైతే పాస్పోర్ట్లు కూడా రిటర్న్ ఇవ్వరు, బ్లాక్ చేసేస్తారు. బ్లాక్ చేసేసారు అనుకోండి మళ్ళీ మీరు కువైట్కి వచ్చే అవకాశమే ఉండదు. కువైటే కాదు ఏ కంట్రీకి కూడా వెళ్ళే అవకాశమే ఉండదు. మనం పెట్టుకునే డబ్బులన్నీ కూడా నష్టపోతాం. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఎవరైనా సరే కువైట్కి రావాలనుకుంటే ఇళ్లలో పని చేయడానికైనా బయట పని చేసుకోవడానికైనా సరే మీ పాస్పోర్ట్ ఈసీఆర్ పాస్పోర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అగ్రిమెంట్ తెప్పించుకోండి. మీ పాస్పోర్ట్ ఒకవేళ ఈసీఎన్ఆర్ అయితే మీరు తెప్పించుకోకపోయినా అగ్రిమెంట్ ఇబ్బంది అయితే ఏముండదు, మీరు వచ్చేయచ్చు డైరెక్ట్ గా. ఈసీఆర్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు మాత్రం ముఖ్యంగా అగ్రిమెంట్ అనేది కంపల్సరీగా తెప్పించుకోండి. దానికి అయ్యే ఖర్చు 16,500 అవుతుంది. కువైట్ లో అగ్రిమెంట్ చేయించుకోవడానికి 70 దినాలు ఖర్చు వస్తుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి, అందరూ కూడా తెలుసుకోవాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.